దుమ్ము విషయంలో మాట్లాడుకుందాం అమ్మా. ఇప్పుడు ఆయన పొలం ఆపింది కూడా అందుకోసం ఆపింది కదా. దుమ్ము అంటే నువ్వు ఒకసారి జర్నీ ఎగ్జాంపుల్ అమ్మ, అంటే నువ్వు అనేది ఉదాహరణ చెప్తున్నా. ఒక పర్సన్ జర్నీ చేస్తున్నాడు అంటే వారానికో 10 రోజులకో ఏదో మారి చెప్పు అక్కడ ఇక్కడ పోతాడు. ఎగ్జాంపుల్ ఆ బస్సు డ్రైవరే ఉన్నాడమ్మా. మీరు ఏ బస్సు అయితే జర్నీ చేస్తారో ఆ బస్సు డ్రైవరే ఉన్నాడు. ఆయన ముక్కు మొత్తం ఎక్కడ కట్టుకున్నా కూడా ఎడికెళ్ళి దొరుకుతున్నాయి. దీనివల్ల మనకి ఎన్నో స్కిన్ ఎఫెక్ట్స్ వస్తాయి, చాలా వస్తాయి. అవునా కదా? మరి మా కొడుకు అంతే అవుతుంది పరిస్థితి. అయితే వీళ్ళు మాట్లాడాల్సిన తల్లి మాట్లాడరు, చెప్పాల్సిన దగ్గర చెప్పుకోరు. అయితే ఇప్పుడు మమ్మల్ని తీయండి మా దగ్గర వాదన పెట్టుకుంటారు. ప్రతి ఓడు లారీ వాళ్ళు అంటారు. అమ్మ ఒక చిన్న విషయం, ఒక సైకిల్ తప్పితే, సైకిల్ గురించి అయితే నాకు తెలియదు, మోటార్ సైకిల్ కా నుంచి నేను నడిపే లారీ వరకు ఎగ్జాంపుల్, బస్సు, కారు, లారీ, జీపు, ట్రాక్టర్ ఏదన్నా కానీ ప్రతి ఒక్కరు ట్యాక్సీ కట్టేటోడే గవర్నమెంట్ కు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఉండే ఇల్లు ఉంది, దాని కొడుకు ట్యాక్సీ కడితేనే వాడు మనల్ని ఉండనిస్తుండు. ఇది జరుగుతుంది. అట్లాంటిది ఇప్పుడు ఆయన అంతటికైనా దుమ్ము వస్తుందని చెప్పేసి ఆయన ఎక్కడ డిస్కషన్ చేయాలి, ఎక్కడ మాట్లాడుకోవాలా, గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్లా లేకపోతే మండల ఆఫీసుల్లా ఎక్కడో మాట్లాడుకోవాలి. అదంతా పక్కన పెట్టేసిండు. ఆయన ఆపురం వచ్చేసిండు, రోడ్ల మీద ఇక్కడ బండి ఇక్కడ ఆపేసి అక్కడ మళ్ళీ ఆపేసి అని ఆయన తీసుకొని రాళ్ళు కూడా తీసుకొని పైపు దేవలాడుతుంది అంటే ఇక్కడ సమాజం వాళ్ళందరూ కరెక్ట్. మళ్ళీ బస్సు పోవాలంట, ఆటో పోవాలంట, జీప్ పోవాలంట, కారు పోవాలంట, ప్రతి ఒక్కరు పోవాలంట. లారీ వాడు ఒక్కడే ఆగాలంట. లారీ వాడు